ఉపవాస ప్రార్థన యొక్క విశిష్టత. పోయిన వారం ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యత గురించి చెప్పాను. విశిష్టత అంటే హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్. ఒక విశ్వాస జీవితంలో ఉపవాస ప్రార్థన ఎంత మరి ప్రాముఖ్యాన్ని ధరిస్తుందో అది కొనసాగించాలని ఈ వారం ప్రభు నన్ను ప్రేరేపించినాడు. ఇది రెండో ప్రసంగం. ఇలాగ 40 శుక్రవారాలు మనం ఖచ్చితంగా ఉపవాసం ఉంటూ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలు, దేవుని వాక్యము, ఆరాధన ఇవన్నీ ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. మరి 40 శుక్రవారాలు అయినాక మరి ఏ మలుపులో దేవుడు నన్ను నడిపిస్తాడో నాకు తెలియదు. ఇది సంఘానికి ఆశీర్వాదం, సంఘానికి మాత్రం కాకుండా టీవీ ద్వారా విన్న వారికి, ప్రతి కుటుంబానికి కూడా మేలుకరంగా మారబోతుందని దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఉపవాసము అనగా ఏంటి? ఉపవాసం అంటే దేవుణ్ణి వెతకడం, దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండడం, దేవుని స్వరూపంలోకి మార్చబడడం, లోకం కంటే మరి ఈ లోక పోకడల కంటే ఎక్కువగా నీవు భూ సంబంధమైన వాటి కంటే పై ఉన్న వాటి మీద లక్ష్యం ఉంచుతున్నావు. దేవుని వాక్యం వింటున్నావు, దేవునితో గడుపుతున్నావు, ఆరాధిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ఆహారం మీద ఉన్న ధ్యాస కంటే దేవుని మీదకి నీ యొక్క ధ్యాసను మలుపుకుంటున్నావు. టర్నింగ్ అవే ఫ్రమ్ ఫుడ్, టర్నింగ్ అవే ఫ్రమ్ యువర్ కార్నల్ డిజైర్స్ టు స్పిరిచువల్ మ్యాటర్స్. అది ఉపవాసం. దేవునితో సహా వసించడం ఉపవాసం అంటే. మరి ఇది ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఇంత గొప్ప పరిచర్య ఎలా చేస్తున్నారు సిస్టర్ మీరు అని చాలామంది అడుగుతారు. హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ సచ్ ఎ గ్రేట్ మినిస్ట్రీ? ఇది పురుషులకు కూడా అసాధ్యం కదా, మరి మీరే విధంగా చేస్తున్నారు అంటే నాకు సింపుల్ జవాబు ఏంటంటే, నేను మరి ఈ పరిచర్య ఆరంభించినప్పటి నుండి ఐ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఫాస్టింగ్ ప్రేయర్. మరి కొంతకాలం నుండి శరీరం అనుకూలించేందుకు అంత కఠినమైన ఉపవాసాలు చేయలేకపోయాను. కానీ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు, నువ్వు సంఘానికి ఉపవాస ప్రార్థన నేర్పించాలి, నువ్వు కూడా ఉపవాసం ఉండాలని ప్రభువు నాకు బోధించినాడు. కాబట్టి నేను ప్రభువుకు లొంగిపోయి తప్పకుండా ఈ ఉపవాస ప్రార్థనలు యునైటెడ్ పీపుల్ సొల్యూషన్లో పటిష్ఠితం చేయాలని, ఆత్మకు తప్పకుండా శరీరం మీద విజయం ఉంటుందని, అలాగూ మనం తరబీదు కావాలని దేవుడు ఈ మార్గాన్ని మనకు బయలుపరిచినాడు. 40 Fridays విల్ బీ డీలింగ్ అబౌట్ ఫాస్టింగ్ ప్రేయర్. అంటే నానా విధాలుగా అనేక కోణాల నుండి ఉపవాస ప్రార్థన గురించి నేర్చుకోవాలి. టీవీ ద్వారా కూడా అనేకులకు బూదిగంతల వరకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ కార్యక్రమం కొరకు మీరు ప్రార్థించాలని, నన్ను మీరు ప్రార్థనలు ఎత్తిపట్టుకోవాలని నేను కోరుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ దినాల్లో చాలా రకరకాల గుంపులు తయారైనాయి, రకరకాల నాయకులు, రకరకాల బోధలు. మనకు ఎవరితో ఏం పని లేదు. పరిశుద్ధ గ్రంథం మనం అనుకరించాలి. వాక్యం ఏమని బోధిస్తుంది, వాక్య ప్రకారం మన జీవితాలు కట్టుకోవాలి. సంఘాన్ని కూడా అదే విధంగా నడిపించాలి. ఇదే నా ఉద్దేశమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసి ఎప్పుడు కూడా పోరాటంలో ఉంటాడు. యేసుప్రభును రక్షకునిగా స్వీకరించినంత మాత్రాన నీకు ఈ జీవితంలో పోరాటం ఉండదని కాదు. నిరంతర పోరాటంలో ఉన్నారు. విశ్వాసి బలంగా ఉంటేనే మరి లోకాన్ని జయించగలడు, లేక సాతాన్ని ఓడించగలడు, శరీరం మీద విజయం కలుగుతుంది. మరి జీవపు డంబం, నేత్రాశ, వీటన్నిటి మీద విజయం సాధించాలంటే తప్పకుండా నీ దృష్టి ప్రభువు మీద పెట్టాలి. పౌలు భక్తుడు అంటున్నాడు కదా, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతున్నానేమో, నా శరీరాన్ని నేనేం చేస్తున్నాను, నలగొట్టుకుంటాను. ఎందుకంటే ఇతరులకు బాగా ప్రకటించి నేను ఒకవేళ భ్రష్టుడిని అయితే నా వల్ల ఏం ప్రయోజనం? కాబట్టి ఐ క్రష్ మై బాడీ. చూడండి, ఆ విధంగా నీవు సాతానుపై విజయం సాధించాలి. మరి ప్రభు కొరకు ఒక బలమైన సాక్షిగా ఉండాలి. పరిస్థితులను అధిగమించిన ఆత్మబలం, ఆత్మశక్తి నీకు కావాలి. రోగాన్ని మించిన బలం నీకు కావాలి. ఆ రోగం అడగొట్టడానికి నీకు శక్తి కావాలి. ఉపవాస ప్రార్థన ద్వారా దయ్యములు వెళ్ళగొట్టడానికి నువ్వు శక్తి పొందుకుంటావు. దయ్యములు వణికిపోతుందట ఉపవాస ప్రార్థన చేసే విశ్వాసం ఎదుట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ ఎదుట దయ్యములు వణికిపోతుంది. ఉపవాస ప్రార్థన ద్వారా మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చీకటి శక్తులు ఏవి కూడా మిమ్మల్ని తాకలేవు. మరి శత్రు భీతి నుండి, శత్రు భయం నుండి విడుదల కలుగుతుంది. గొప్ప నెమ్మది మీకుంటుంది. వెన్ యూ బికమ్ క్లోజర్ టు గాడ్, యూ ఎక్స్పీరియన్స్ ఎ డివైన్ పీస్ విత్ ఇన్ యూ. శ్రమలు లేకుండా ఉన్న నెమ్మది కాదు, ఏ సమస్య లేదు నేను నెమ్మదిగా ఉన్నది అని కాదు. ఆ సమస్యల సుడిగుండంలోనే నువ్వు నెమ్మదిగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సునామీ లాంటి పరిస్థితులు వచ్చినా
కొండల్లాంటి ఆటంకులు అడ్డంకులు ఎదుర్కొన్నా దెర్ ఇస్ సంథింగ్ ఇన్నర్ పీస్ విత్ ఇన్ యూ. గొప్ప సమాధానము నీ హృదయంలో ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో మనము ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించడానికి తప్పకుండా మరి ఉపవసించి ప్రార్థన చేయాలి. గొప్ప గొప్ప దైవజనులు, ఊరికి అంత గొప్ప దైవజనులు కాలేదు, గొప్ప గొప్ప కార్యాలు అలాగూ చేశారంటే తప్పకుండా దానికి వెనక ఆ ఉపవాస ప్రార్థన అనే మోటార్ ఇంజన్ ఉందన్నమాట. అది ఇంధనం, ఆ ఫ్యూయల్ ఉంది కాబట్టి వారు గొప్ప కార్యాలు చేయగలిగినారు. అణుశక్తిని మించింది ఉపవాస ప్రార్థనా శక్తి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట యోహాను సువార్తికుడు రాసినాడు. 10వ అధ్యాయము 10-11 చూసినప్పుడు ఇక్కడ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి నీ రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దొంగ అన్నప్పుడు ఎవరు? సాతాను. వాడు దొంగ. చాలా పేర్లు ఉన్నాయి, సాతానుకు కూడా చాలా నామాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి దొంగ అంటే దోచుకునేవాడు. అంటే విశ్వాసికున్న సంతోషము, సమాధానము, సమృద్ధి, నెమ్మది ఇవన్నీ దోచుకునేవాడు సాతాను. వీని పారద్రోలాలి. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించాలి. వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. వీని ఎదిరించాలంటే మరి శక్తిహీనంగా ఉంటే కాదు. ఒక దొంగ వస్తున్నాడంటే ఆ దొంగను మించిన బలం కావాలి, ఆ దొంగను పారద్రోలాలంటే కదా. మరి అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీకు క్రీస్తు యేసునందు ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు శక్తివంతులుగా ఉన్నప్పుడు మరి సాతానుడు పారిపోతాడు. వాడు దోచుకునేవాడు, వాడు దొంగ, వాడు మీకు మేలు చేయడు, వాడు కీడే చేస్తాడు. వాడు వచ్చి నీకున్నవన్నీ దోచుకొని దొంగతనము, హత్య, నాశనము ఇవన్నీ చేస్తున్నాడు అన్నమాట. కుటుంబాల్లో చూస్తే అల్లకల్లోలం, సమాధానం లేదు, భార్యాభర్తల మధ్యలో చిచ్చు, పిల్లలకు తల్లిదండ్రుల మధ్యలో చిచ్చు. సంపాదిస్తున్నారు కానీ అనుభవించడానికి వీలు కాదు. వ్యర్థమైన ఖర్చులు, అప్పులు, రుణబాధలు, చక్రవడ్డీలు కడుతున్నారు, పెళ్లి చేస్తున్నారు, పెళ్లి పెటాకులు అయిపోతుంది, ఇల్లు కడుతున్నారు, ఇల్లు అప్పు తీర్చడానికి అమ్ముకుంటున్నారు, వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారంలో లాభం లేదు, అటు పోతున్నారు, ఏదో యాక్సిడెంట్ అయింది, అవయవాలు కోల్పోతున్నారు, చీకటి శక్తులు, మంత్రశక్తుల చేత సతమతమైపోతున్నారు. ఇంత గందరగోళం చూడండి. పిల్లలు హఠాన్ మరణం పొందుతున్నారు. ఇవన్నీ ఎందుకు అవుతుంది అంటే వాడు సాతానుడు విజృంభిస్తున్నాడు అన్నమాట నీ కుటుంబంలో. నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. వాడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ దోచుకోవడానికి వాడు పన్నాగాలు పన్నుతున్నాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. దేవుని స్తోత్రం. నువ్వు ఎప్పుడు అనుకోవద్దు నీ శరీరానికి చాలా కీడని. శరీరానికి చాలా మేలంట ఉపవాస ప్రార్థన చేయడం. దేవుని స్తోత్రం. నేను కూడా వైద్యుల్ని కన్సల్ట్ చేసినాను. ఫాస్టింగ్ ఇజ్ ఇట్ గుడ్ డాక్టర్ అంటే ఎక్సలెంట్లీ గుడ్ అన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు ఎక్సలెంట్ గుడ్ అంటే నీ శరీరంలో ఉన్న కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్, మరి అక్కడిక్కడ ఉన్న చిన్న చిన్న కంతులు, ఈ రక్త నలాల్లో అడ్డుగా ఉన్న బ్లాకేజెస్ ఇవన్నీ కూడా ఉపవాస ప్రార్థనతో తొలగిపోతుందట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఈరోజు ఒక ఫిజికల్ ట్రైనర్ నాతో మాట్లాడుతూ అంటున్నాడు, అమ్మా మరి మీరు ఏం చేస్తారంటే నేను ఇలాగ ఎక్సర్సైజెస్ నేర్పిస్తానంటే, ఓహో మరి ప్రార్థన చేయడం ఒక ఎక్సర్సైజ్ అని నేను అడిగినాను. ప్రార్థన చేయడం అంతకంటే బెస్ట్ ఎక్సర్సైజ్ లేదమ్మా అన్నాడు. ఎట్లా అంటారు మీరంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు మోకరించినప్పుడే ఒక పెద్ద వండర్ అంటే, ఎందుకంటే మోకాళ్ళు భూమికి తగిలినప్పుడు అకుపంచర్ అంటది, అంటే ఆ టఫ్ సర్ఫేస్కు మోకాళ్ళు తగిలినప్పుడు వెంటనే అద్భుతాలు జరుగుతుంది. మరి తల మొత్తం కింద భూమి మీదకి దించినప్పుడు రక్తము చక్కగా తలలోకి ప్రవహిస్తుందట, తలకు మెదడుకు ఆక్సిజన్ అందుతుందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రార్థన చేసి లేవగానే మంచి హాయిగా ఉంటుంది కదా. ఇదేంటి హాయి అంటే అక్కడ అద్భుతం ఆల్రెడీ జరిగిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ శాస్త్రాలు, ధర్మశాస్త్రంలో ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు యువర్ బాడీ అండ్ స్పిరిట్. కాబట్టి నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు కూడా నీవు ఆశీర్వాదం పొందడం. ఎవరికైనా సీజర్స్, ఫిట్స్ వస్తేనంట వారు మోకరిస్తే వెంటనే తలలోకి ఆక్సిజన్ పోయి బ్లడ్ సప్లై పోతుందండి. అప్పుడు వారు బాగుపడతారని ఆయన అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు ఏ సమస్య ఉన్నా మోకరించడం నేర్చుకో, ప్రార్థన చేయడం నేర్చుకో.
ఎవరో చూడాలని ప్రార్థించకు, ఎవరో చూడాలని ఉపవసించకు, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరి భక్తి ఎవరో చూసి ప్రశంసించాలని ఎప్పుడు ఉండదు, అప్పటికే నువ్వు ఫలం పొందుకున్నావు అన్నమాట. ఎవ్రీథింగ్ సచ్ థింగ్ షుడ్ బి డన్ ఇన్ సీక్రెట్. చూడండి, రహస్యంగా నీ ప్రార్థన జీవితం ఉండాలి, రహస్యంగా ఉపవాస మరి ప్రార్థన చేయాలి. ఇలాగ మరి మనం కూడుకుంటున్నాం ఎందుకంటే అందరం మరి ప్రార్థన పూర్వకంగా ఉపవాసంగా సమాజంగా కూడుకుంటే చాలా గొప్ప అనుభవాన్ని పొందుకోగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఏదో పబ్లిక్ చూడడానికి కాదు, మనమందరం కూడా మన సంఘము దీవింపబడాలి, ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలు సమసిపోవాలని ఉద్దేశంతో మనం ప్రార్థన కూడికలు, ఉపవాస కూడికలు ఇక్కడ ఏర్పాటు చేసినాము. దేవుని స్తోత్రం. చాలా సంఘాలు ఉపవాసించరు, పాత నిబంధనలో ఉంది అంటారు. దానికి నేను ఒప్పుకోను. పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో ఉంది. పాత నిబంధనలో మోషే 40 రోజులు 2 పర్యాయములు మరి ఉపవసించినట్టు, క్రొత్త నిబంధనలో యేసే స్వయంగా 40 రోజులు ఉపవసించినట్టు, మనకు మరి అపోస్తలులు ఉపవసించి ప్రార్థించినట్టు అన్ని తార్కాణాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరేమన్నా పరిశుద్ధ గ్రంథం ఏమంటుందో చూసి నువ్వు ముందుకు పయనము చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఒక దర్శనం ఉంది ఈ సంఘం పట్ల. ఈ 40 వారాలు మనం ముగించేలోగా తప్పకుండా మొత్తం యూపీఎఫ్ ఫేస్ చేంజ్ అయిపోతుంది. దేవుని స్తోత్రం, ఫేస్ లిఫ్ట్ అయిపోతుంది. హల్లెలూయా. మరి ఏం అద్భుతం జరగనైందో సంఘానికి మాత్రం కాదు, ప్రతి కుటుంబంలో జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవ్రీ ఫ్యామిలీ విల్ ఎక్స్పీరియన్స్ ద మిరకల్ ఫ్రమ్ గాడ్. దిస్ ఇస్ గాడ్స్ వర్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని మాట. మీ కుటుంబంలో మీరు తప్పకుండా దేవుని యొక్క మహాహస్తాన్ని చూస్తారు. మీరు అలక్ష్యం చేయొద్దు, మీరు దీన్ని సైడ్ ట్రాక్ చేయకుండా తప్పకుండా రండి, తరలి రండి. మీ కుటుంబ జీవితాలు, మీ సేవా జీవితాలు ఒక క్రొత్త మలుపులో దేవుడు తీసుకొని రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, యోహాను సువార్త 10:10 దొంగ హత్యను నాశనం చేయటకు వస్తున్నాడు, దొంగతనం చేయడానికి వస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వస్తున్నాను. సమృద్ధి జీవం అంటే ఏంటి అని ఈరోజు నేను వాక్యం ముందు పెట్టుకొని ధ్యానిస్తున్నాను. వాట్ ఈజ్ అబండెంట్ లైఫ్? సమృద్ధి జీవం అంటే ఏంటి? సమృద్ధి జీవం అంటే మరి ఈ లోకరీతిగా ఉన్న క్రొత్త ఇండ్లు, క్రొత్త వాహనాలు, కొత్త బట్టలు, లేకుంటే మరి ఏదో ఆస్తులు పాస్తులు కాదు. సమృద్ధి జీవం అంటే ఇవన్నీ ఉన్న వాళ్ళకు నెమ్మది లేదు, ఇవన్నీ ఉన్న వాళ్ళకు సమాధానం, సంతోషం లేదు. ఇవన్నీ కాదు, ఇవన్నీ దేవుడే ఇస్తాడు. మొదట దేవుని రాజ్య నీతిని వెళ్తే ఇవన్నీ మీకు కలుగుతుందన్నాడు కదా. నీ ఆత్మ వర్ధిల్చిన ప్రకారము నీకు అన్ని విషయంలో సౌఖ్యము కలుగుతుందన్నాడు. ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేది. ఇడ్లీ కొనుక్కుంటే చట్నీ ఆటోమేటిక్ ఇస్తారు కదా, అలాగే వస్తుంది. దేవుని వెతుకుతే ఇవన్నీ నీకు సమకూర్చబడుతుంది. దాని కొరకు నువ్వు ప్రత్యేక ప్రయత్నాలు చేసే అవసరం లేదు. నువ్వు దేవుని వెతుకుతే ఇవన్నీ నీకు కలుగుతుంది. కానీ ఈ సమృద్ధి జీవం అంటే ఏంటి అంటే అప్పుడు నాకు ప్రభువు అర్థం చేస్తున్నాడు. వాట్ ఈజ్ అబండెంట్ లైఫ్ అంటే, అబండెంట్ లైఫ్ అంటే సమృద్ధి అయిన సంతోషం నీ హృదయంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమృద్ధి అయిన ధైర్యం నీ జీవితంలో, సమృద్ధి అయిన దేవుని శక్తి నీ జీవితంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమృద్ధి అయిన నిరీక్షణ, ప్లెంటీ ఆఫ్ హోప్. చూడండి, అది చాలా అవసరం కదా. ఎప్పుడు అనుమానసుడైన తోమాలాగా ఇది జరుగుతుందా, అది జరుగుతుందా, ఇది అవుతుందా లేదా అని కాకుండా ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ జీసస్. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, విశ్వాసంతో దేవుణ్ణి అడుగుతున్నావు, విస్తారమైన నిరీక్షణ కలిగి వేచి ఉంటున్నావు. అది కూడా సమృద్ధి జీవంలో భాగం అని ప్రభు నాకు నేర్పిస్తున్నాడు. సమృద్ధి అయిన జ్ఞానం, ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానవంతులను మించిన జ్ఞానం. పరిశుద్ధ గ్రంథం చదువుతుంటేనంట, శత్రులను మించిన జ్ఞానం, బోధకులను మించిన జ్ఞానం, వృద్ధులను మించిన జ్ఞానం. ఈ జ్ఞానం అంతా నీకు దేవుడిస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. అబండెంట్ సప్లై ఆఫ్ గాడ్స్ విజ్డమ్, అబండెంట్ సప్లై ఆఫ్ గాడ్స్ ఎబిలిటీ. సమృద్ధి అయిన సామర్థ్యం దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉపసించి ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర అవుతున్నావు. యూఆర్ గెటింగ్ లింక్డ్ విత్ గాడ్ ఆల్మైటీ. చూడండి, ఒక గొప్ప వ్యక్తితో మరి కొద్దిగా పలుకుబడి నీకు ఉంది, ఆ గొప్ప వ్యక్తి నీకు తెలిసినవాడు, నలుగురిలో నిన్ను గుర్తుపెట్టినాడంటే నీకు ఎంత సంతోషం వస్తుంది కదా. మోడీ గారు వచ్చి జాయ్ చెరియన్ అంటే అబ్బా ఏముంది, కాలర్ ఎగిరేస్తాం కదా మనం. మోడీ గారు నన్ను గుర్తుపెట్టినాడు అంటాం. కానీ జగత్ పునాదులు వేయబడిపోయి నిన్ను నన్ను ఎప్పుడో గుర్తుపెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవడైనా దాన్ని ప్రేమించిన వాడు తనకు ఎరుకైన వాడు. ఒకడు దేవుని ప్రేమిస్తే వాడు దేవునికి ఎరుకైన వాడాడు. కాబట్టి నువ్వు దేవునికి ఎరుకైన వ్యక్తిగా మారిపోతున్నావు. సమృద్ధి అయిన మరి బలము నీకు ఇస్తాడు, శక్తిని ఇస్తాడు.
ఉపవాస ప్రార్థనలు మనం బలహీనం ఎప్పుడుగా. నాకు కూడా ఒక అపోహ ఉండేది, ఉపవసిస్తే మరి ఇలాగూ పడిపోతామా? ఏం పడం, నిలబడడానికే ఉపవసిస్తున్నాం. దేవుని స్తోత్రం. అన్ని పరిస్థితుల్లో నిఠారుగా నిలబడడానికే ఉపవాస ప్రార్థన. బలం ఇస్తాడు. ఏ బలం ఇది? కాంప్లైంట్ తాగితే వచ్చే బలం కాదు ఇది. దేవుని బలం, ధైర్యం నేరుగా నీ మీదకి వచ్చేస్తుంది. యెహోవాత్మ బలముగా నీ మీదకి వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నా బలమా అని దావీదు పాట పాడతాడు కదా. అవును, బలము దేవునికి చెందింది. దేవుడు తన బిడ్డలకు విస్తారంగా బలాన్ని ఇస్తాడు. ఇవన్నీ సమృద్ధి జీవంలో భాగం అన్నమాట. అబండెంట్ సప్లై అంటే సమృద్ధి జీవం అంటే ఏదో కొత్త కారు, కొత్త బిల్డింగ్, కొత్త షర్టు, కొత్త బట్టలు, కొత్త పనికరాలు, లేక కిచెన్లో కొన్ని కొత్త కార్లు మమ్మల్ని దేవుడు చాలా దీవించడానికి కాదు. వస్తువులు, సామగ్రి, బంగారము, వెండి నీకు ఎక్కువైతే అది ఆశీర్వాదానికి లక్షణం ఏమీ కాదు. దట్స్ నాట్ ద రియల్ బ్లెస్సెడ్నెస్. రియల్ బ్లెస్సింగ్స్ ఈజ్ వెన్ గాడ్ గివ్స్ సంథింగ్ విచ్ ద వరల్డ్ కెనాట్ గివ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకం ఇవ్వని కార్యాలు అది దేవుని యొద్ద నుండి వస్తుందంటే అదే ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకము దగ్గర సరుకులు ఉన్నాయి కానీ సంతోషము, సమాధానము, విశ్వాసము, ఆరోగ్యము, బలము, జ్ఞానము, సామర్థ్యము, పరిశుద్ధాత్మ ఇది లోకం దగ్గర లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీవు ప్రార్థన చేయాలి. శరీరం మీద విజయము పొందుకుంటావు. చూడండి, చాలా మట్టుకు విశ్వాసులు కూడా పడిపోతారు. ఎందుకంటే శరీర కార్యాల మీద విజయము సాధించలేకుండా వారు అడుగులు జారి పడిపోతారు, పాపంలో పడిపోతారు. ఎంత భ్రష్టులుగా మారిపోవడం మనం చూస్తాం. అంటే దే ఫాల్ ఫ్రమ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అంటే అలా కాకుండా నిన్ను చక్కగా నిలబెడుతుంది అన్నమాట ఉపవాస ప్రార్థన. అది మనం వారంకి ఒకసారి ఇలాగ ఉపవాసించి ప్రార్థన చేసి దేవునికి సన్నిహితంగా అయిపోతున్నాము. వి ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ బిఫోర్ గాడ్. మనము ఈ లోకానికి మనము సిలువ వేయబడి ఉన్నాము. గలతీ 2:20 ఒక మాట ఉంది కదా, నేను లోకము నాకును సిలువ వేయబడి ఉన్నాను. ఆ మాట ఒకసారి చూడండి. గలీషియన్స్ 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు సిలువ వేసే కొన్ని కార్యాలు ఉన్నవని అర్థం. అదేంటి? నువ్వు లోకమును సిలువ వేయాలి, శరీరాన్ని సిలువ వేయాలి, నీ శరీరాశలను సిలువ వేయాలి, జీవపు డంబాన్ని సిలువ వేయాలి, సాతానునే సిలువ కొట్టాలి. అప్పుడు నీవు ఈ యొక్క గొప్ప ఐశ్వర్యాన్ని, నీకు దాచి ఉంచిన దీవెనలన్నీ కూడా పొందుకుంటామని అర్థం. ఆ సమృద్ధి అయిన ఆశీర్వాదాలు నీ మీదికి దిగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రార్థనలో పట్టుదల కలిగి ముందుకు సాగాలి. ఎక్కడ చూసినా నెమ్మది లేని వాతావరణం, భయకంపితమైన వార్తలు మనం వింటూ ఉంటాం. కానీ విశ్వాసికి భయం లేదు. ఎందుకంటే దేవుని వాక్యము సమృద్ధిగా వారి హృదయంలో ఉన్నది. దేవుని స్తోత్రం. ప్లెంటీ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఇన్ యువర్ హార్ట్. కాబట్టి యు డోంట్ ఫియర్ ఆర్ ట్రెంబుల్ అట్ ద వర్స్ట్ ఆఫ్ న్యూస్. అంటే ఆ దుర్వార్త ఎన్ని వచ్చినా నీకు భయం కాదు. దేవుడు తన శక్తితో నిన్ను నింపుతాడు. మనము మృతులమని, ఈ లోకానికి మనం మృతులమని, మనము క్రీస్తు కూడా సిలువ వేయబడిన వారము అని అంటే ఏంటి? మనము పాపం విషయంలో చచ్చిన వారమే. అవును, వీఆర్ డెడ్ టు సిన్. పాపం విషయము మృతులు కావాలంటే ఇప్పుడు నీ శరీరాన్ని అదుపులో ఉంచుకోవాల్సిందే కదా. శరీరానికి నువ్వు ఆజ్ఞ ఇస్తున్నావు, ఆదేశం ఇస్తున్నావు, దేవునికి లోబడమని. దేవునికి లోబడుతున్నావు. అప్పుడు శరీరము కొద్దిగా క్షీణించిన నీ యొక్క ఆత్మ నీలో విజృంభించుకుంటుంది. బలం కలిగి ఆ శరీరాశలను అణిచివేస్తుంది. పాపం విషయంలో మృతునిగా చేస్తుంది. దేవుని స్తోత్రం. క్రీస్తు యేసునందు సజీవునిగా మారిపోతున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6:11 ఈ మాట ఉంది, మనము పాపము విషయము మృతులమవుతున్నాం, మనం క్రీస్తు యేసునందు సజీవులుగా ఉన్నాం. రోమన్స్ 6:11, మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా చావవలసిన వారయ్యందరు, కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించదరని రోమా 8:11 ఉంది. 6:11 చూడండి. అటువలే మీరును పాపం విషయమై మృతులు కానీ దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. హల్లెలూయా.
కాబట్టి ఈరోజు మనకు గొప్ప విజయము ప్రభువునందు మనకున్నది. మనం ఓడిపోం. వి విల్ నాట్ బి డిఫీటెడ్. దేవుని స్తోత్రం. ఈరోజు నీ కుటుంబంలో పరిస్థితులు తికమకున్నా, నెమ్మది లేని పరిస్థితి ఉన్నా, సాతాను నీకు సవాలు విసురుతున్నా, ఇదిగో నీ పిల్లల్ని నేను పాడు చేసేస్తాను, నీ బిడ్డల కుటుంబాలు విచ్ఛిన్నమైపోతుంది, నీ ఆరోగ్యం నశించిపోతుంది, నీ యొక్క మరి ఆశలన్నీ అడియాశలైపోతుంది, మరి నువ్వు ఓడిపోతావు అన్నప్పుడు ఉపవాస ప్రార్థన చేసేవారు నేరుగా సాతాను యొక్క కన్నులోకి కన్ను పెట్టి చూడాలి. లుక్ స్ట్రైట్ ఇన్ టు ద ఐ ఆఫ్ ద డెవిల్ అండ్ సే, డెవిల్, యు ఆర్ గోయింగ్ టు గెట్ అట్టర్ డిఫీట్. నువ్వు సంపూర్ణంగా ఓడిపోతావు. ఎందుకంటే మరి నేను యేసు నామాన్ని ధరించి ఉపవసించి ప్రార్థన చేస్తున్నాను. యేసు నామంలో నాకు సంపూర్ణమైన విజయం ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యు గెట్ టోటల్ విక్టరీ త్రూ జీసస్, ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఇట్టి శక్తిని పుంజుకోవాలి. బలహీనంగా ఉండకూడదు. చూడండి, బలహీనమైన ఒక బిడ్డను చూసినప్పుడు తల్లికి చాలా బాధ. అయ్యో బలహీనంగా ఉంది, అయ్యో ఆహారం తినడం లేదు, అయ్యో నడవడం లేదు, నడిచే ప్రాయంలో నడవడం లేదు, పరిగెత్తే ప్రాయంలో పరిగెత్తడం లేదు, ఎక్కడ పడితే అక్కడ కూలం పడుతుంది, కాళ్ళకు శక్తి లేదు, ఎముకలకు శక్తి లేదు, అయ్యో సరిగా ఆహారం తినడం లేదు. ఆ తల్లి ఎంత ఆవేదన పడుతుంది. అంతకంటే ఆవేదన మనల్ని కన్న ప్రభు, మన కొరకు రక్తమే క్రయధనంగా ఇచ్చిన ప్రభుకు మనల్ని చూసినప్పుడు ఆనందం కలిగి మనం బలహీనంగా ఉంటే, మనం ఎప్పుడైతే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి క్రీస్తునందు బలవంతులంగా ఉంటామో అప్పుడు ప్రభు మనల్ని చూసి ఆనందిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును, 6 అడుగులు ఎత్తు, చక్కని ఆకారం, చక్కని ఆకృతి, మంచి బలము, శక్తి గల ఒక కుమారుని చూసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది. అలాగే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నప్పుడు, ఎవ్రీ డే యూఆర్ గ్రోయింగ్ టు ద స్టాచర్ ఆఫ్ క్రైస్ట్ అండ్ యూఆర్ ఏబుల్ టు డిఫీట్ ద డెవిల్, డిఫీట్ ఫియర్, డిఫీట్ ద ప్రాబ్లం, డిఫీట్ ద సిక్నెస్, defeat the enemy, then really God loves to shower his blessings upon you. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నీవు ఒకవేళ రోగము నిన్ను అడగదొక్కాలంటే కూడా నీ ఉపవాస ప్రార్థన ద్వారా దాన్ని జయించగలవు. నేను ఒక వాక్యం చూసినాను, సామెతలు 18:14 వచనంలో, నరుని ఆత్మ వాని వ్యాధిని ఓర్చునంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యూ విల్ పుట్ డౌన్ దట్ డిజీజ్. ఆ రోగం నీ కాళ్ళ క్రిందకు వచ్చేస్తుంది. ఏ రోగం నిన్నేం చేయదు. వాక్యము సత్యమైంది. నీ వాక్యమే సత్యం. జవాబు అక్కడే ఉంది. వాక్యమగా ఏమి? నీ వాక్యమే సత్యం. ప్రతి వాగ్దానము సత్యమై ఉన్నది. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట 100కి 100 పాళ్ళు సత్యమైంది. ఏ కీడు నీకు తగలదంటే తగలదు, నమ్మాలి. ఐగుప్తులకు వచ్చిన ఏ రోగం నీకు రాదు. అంతే. దేవుని స్తోత్రం. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేను. చూడండి, మనుషులు భయంతోనే చచ్చిపోతున్నారు చాలా మటు. ది డై ఆఫ్ ఫియర్. ఇప్పుడు భయం అనేది అదొక నెగటివ్ ఎమోషన్. అంటే మన మనస్సుకున్న శక్తి అనంతమైందంట. ఐ వాజ్ సో హ్యాపీ టు రీడ్ దట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా వల్ల ఇది కాదు, నాకు అదంటే భయం, చీకటే భయం, పిల్లంటే భయం, ఎలకంటే భయం, బల్లి అంటే భయం, అడ్డొస్తే భయం, ముందు పోతే భయం. ఇవన్నీ విశ్వాసికి తగవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీలో పరిశుద్ధాత్మ శక్తి ఉన్న, నీలో అన్నిటిని జయించిన విజయవంతుడు ఉన్నాడు కాబట్టి అన్ని నీ పాదాల క్రిందికి వచ్చేస్తాయి. అందుకే నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తం చేయగలను. హల్లెలూయా. కాబట్టి జయ జీవితపు పునాది, వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఏ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఫాస్టింగ్ ప్రేయర్. హల్లెలూయా. జయ జీవితం పునాది ఉపవాస ప్రార్థన అని మనము నేర్చుకుంటున్నాం. దేవుని స్తోత్రం. ప్రతి విషయంలో నీకు సహాయం అందిస్తాడు. అయ్యో నేను ఇది ఇలా చేయాలి, హౌ టు అచీవ్ విక్టరీ, ఈ విషయంలో నేను ఏ విధంగా జయాన్ని పొందుకోవాలి. పాపము నిన్ను ప్రేరేపించింది, శరీరాశ నిన్ను ప్రేరేపించింది, ఏదో లోకపు ఆకర్షణలు నిన్ను ఆకర్షిస్తుంటే నువ్వు ఏ విధంగా జయించాలి. అందుకే మరి జయ జీవితపు తాళపు చెవి అన్నమాట ఇది. ఫాస్టింగ్ ప్రేయర్ ఇస్ ద కీ టు ఎ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. చూడండి, ఇది జయ జీవితంకు ఒక మంచి పునాది, ఫౌండేషన్ ఫర్ ఏ విక్టోరియస్ క్రిస్టియన్ లివింగ్. ఉపవాసం అనగానే నువ్వు దేవుని దగ్గర అయిపోతున్నావు. భయం రాగానే చిన్న బిడ్డ పరిగెత్తుకొని వచ్చి తల్లి కొంగు పట్టుకుంటుంది కదా, దానికి భయం రాగానే పరిగెత్తుకొని పోయి తల్లిని వాటేసుకొని ఆ కొంగు గట్టి
గట్టి పట్టుకుంటుంది. ఎందుకంటే చాలా ఇంకా దాని భయం అంతా పోతుంది. దేవుని స్తోత్రం. అది ఇంకా ధైర్యంగా అంటుంది, ఏం చేస్తావు చెయ్యి, మా అమ్మని పట్టుకున్నా నేను. అలాగే పరలోకపు తండ్రి మనం గట్టిగా వాటేసుకోవడమే ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు పరిస్థితులన్నీ తారుమారైనప్పుడు యూఆర్ గోయింగ్ అండ్ హగ్గింగ్ జీసస్. అవును ప్రభా, నీవు తప్ప నాకు ఆశ్రయం ఒకటి లేదు, నీవే నాకు దిక్కై ఉన్నావు, నీవే నా సమస్యలకు పరిష్కారి. నో మ్యాన్ కెన్ హెల్ప్ మీ, నో డాక్టర్ కెన్ సేవ్ మీ, నో మెడిసిన్ కెన్ హీల్ మై సిక్నెస్. ఎస్ లార్డ్, యు ఆర్ మై హీలర్. అయితే మరి భయము నిన్ను పాడు చేస్తుంది. నిరాశ నిస్పృహలు వచ్చినప్పుడు వెంటనే ఉపవాస ప్రార్థనలోకి నువ్వు దిగాలి. హల్లెలూయా. అయితే భయం అనేది మనల్ని ఎప్పుడు కూడా నిస్సహాయాలుగా చేసేస్తుంది అన్నమాట. పారలైజెస్ యువర్ బాడీ, మైండ్ అండ్ సోల్. చూడండి, నిన్ను నిస్సత్తుగా చేసేది ఏంటి? నీకు భయం. ఒక భయం రాగానే ఆందోళన, కలవరం వచ్చేస్తుంది. ఇక నీ వల్ల ఏది కాదని పడిపోతూ ఉంటావు. ఇట్ పారలైజెస్ యువర్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. కాబట్టి భయాన్ని ఎదుర్కోవాలంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేయడం అంటే దేవునితో నువ్వు దగ్గరగా అయిపోతున్నావు. నువ్వు భూ సంబంధమైన వాటి మీద కాకుండా పైన పరలోక సంబంధమైన వాటి మీద నువ్వు ధ్యాస ఉంచుకున్నప్పుడు తప్పకుండా నీకు ఆ పర సంబంధమైన శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. భయాన్ని ఎదిరించడానికి ఉపవాస ప్రార్థన చాలా అవసరమని నేర్చుకోవాలి. భయం ఎప్పుడు కూడా దేవుని యొద్ద నుండి రాదు. అనదర్ ట్రూత్ ఈజ్ ఫియర్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ గాడ్, ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ గాడ్. విశ్వాసము దేవుని యొద్ద నుండి వస్తుంది. భయము మరి సాతానుడు వేసే అంబని మర్చిపోదు. భయం ఎప్పుడు భయం భయం భయం. ఆ భయము నువ్వు పారద్రోరాలంటే ఒకటి షంట్ అవుట్ ఫియర్. టు షంట్ అవుట్ ఫియర్ యూ నీడ్ స్ట్రెంగ్త్. నీకు బలం కావాలి, శక్తి కావాలి. ఆ శక్తి ఉపవాస ప్రార్థన వస్తుంది. భయం వస్తుంది, పిచ్చి పిచ్చి కళలు వస్తాయి. చాలామంది వస్తారు ప్రార్థన, అమ్మ పిచ్చి పిచ్చి కళలు వస్తాయి. పిచ్చి పిచ్చి కళలు ఎందుకు వస్తాయి? పిచ్చి పిచ్చి తలంపులు దినమంతా తలస్తే రాత్రి పండుకున్నాక పిచ్చి పిచ్చి కళలు వస్తాయి. నువ్వు మంచి తలంపులు తలస్తే నువ్వు నామములు, వాగ్దానాలు, ఆదేశాలు, జీవపు మాటలు ఇవన్నిటితో నింపుకుంటే రాత్రి దర్శనాలు చూస్తావు, దేవుని రాజ్యం కట్టే దర్శనాలు. హల్లెలూయా. అవును, మరి హృదయము నిండిన దాన్ని బట్టి మనసు తలస్తుంది, నోరు మాట్లాడుతుంది, అలాగే కళలు కూడా కంటావు. కాబట్టి ఈ భయము, పిచ్చి పిచ్చి భయాల నుండి విడుదల పొందాలి. ఇది సాతాను యొక్క అస్త్రం అన్నమాట విశ్వాసుల మీద. పేరు విశ్వాసం, ఈ పేరేంటి? విశ్వాసం. కానీ అనుమానమే నోటి నుండి వస్తుంది, భయమే గక్కుతూ ఉంటారు దినమంతా. అంటే అది సాతానుడు వాళ్ళని లొంగ తీసుకుంటున్నాడని అర్థం. కాబట్టి యూ టు వాక్ ఇన్ ఫెయిత్. నువ్వు ఎక్సర్సైజ్ ఫెయిత్, అంతే. ప్రతి దాంట్లో నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి ఫెయిత్. విశ్వాసం అనేది ఒక ఎక్సర్సైజ్, నిరీక్షణ అనేది ఒక ఎక్సర్సైజ్. అవును, ట్రస్ట్ ఇన్ గాడ్ ఈజ్ అనదర్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే పుట్టింగ్ ఇన్ టు యాక్షన్. విశ్వాస వీరులు ఉన్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో లాభం లేదు, నువ్వు ఆ విశ్వాసాన్ని నీ జీవితంలో అమలు చేయాలి. దేవుని స్తోత్రం. అవును, ఎక్కడో వర్షం కొరకు ప్రార్థన చేస్తున్నారంట. వర్షం కావాలి వర్షం కావాలని అందరు విశ్వాసాలు ప్రార్థన చేస్తే ఒక్కడు మాత్రం చిన్న బాబు వచ్చాడు గొడుగుతోటి. అంటే పిచ్చోడు, ఎందుకు గొడుగుతోటి వచ్చినావు, అసలు వర్షాలే లేవంటే. మరి అందరు ప్రార్థన చేస్తున్నారు కదా, ప్రార్థన అయ్యేలోగా తప్పకుండా ఏం పడుతుంది? వర్షం పడుతుంది. అందుకే నేను ముందే గొడుగు తీసుకొని వచ్చాను. అంటే ఆ చిన్న బిడ్డకున్న విశ్వాసం ఈ ప్రార్థన చేసే వాళ్లకు లేదు. కాబట్టి మనం ఎప్పుడైనా ఏదైనా ప్రార్థన చేస్తే దేవుడు మనకు అది తప్పకుండా అనుగ్రహిస్తాడని నమ్మాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. When you pray, you believe that God will definitely grant your desire if it is according to the plan of God. దేవుని చిత్తానుసారమైన ఏ ప్రార్థన కూడా నిరర్ధకం కాదు. ఏ ప్రార్థన ఆయన త్రోసివేయడు. ఆయన నీ ప్రార్థన త్రోసివేయడంట. ఆయన నా ప్రార్థన త్రోసివేయడు అంటే నెట్టివేయడు నీ ప్రార్థన, అంగీకరిస్తాడు ఆయన నీ ప్రార్థన. నువ్వు దేని కొరకైతే మరి వేడుకుంటున్నావు. 66వ కీర్తన 20వ వచనం, Psalm 66:20. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును కాక. కొన్ని అప్లికేషన్స్ పెట్టినప్పుడు కొన్ని ఆఫీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే రిజెక్ట్ అంటారు, అది అప్లికేషన్ తీసి పక్కకు నెట్టేస్తారు. కానీ దేవుని సన్నిధిలో చేసే యథార్థమైన ప్రార్థన, పవిత్రమైన ఏ ప్రార్థన ఆయన రిజెక్ట్ చేయడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విల్ యాక్సెప్ట్ ఆల్ యువర్ పెటిషన్స్.
నీ మనవులన్నీ ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి నీకు భయం లేదు. పుట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ బిఫోర్ ద ఫీట్ ఆఫ్ జీసస్. నీకేం సమస్య ఉన్నా దేవుడు పరిష్కరిస్తాడు. పాత డైరీలు తీసి చూస్తుంటే చాలా ఆశ్చర్యమైంది నాకు. కొండలు గుట్టలు లాంటి సమస్యలన్నీ రాసి పెట్టినాను. అబ్బో ఇది నాకు అసాధ్యం అంటే ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దానికి జవాబు ఎంత అద్భుతంగా పొందుకున్నానో దాని కిందనే రాసి పెట్టినాను అన్నమాట. ప్రార్థన, సమస్యకు పరిష్కారం, దానికి సంబంధించిన వాగ్దానాలు, ఉపవాసము, ప్రార్థన, 100% విజయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. I could get 100% success in what all petitions I have put before God. అందుకే ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు 66వ కీర్తన 20వ వచనం, దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. ఆయన మరి నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నతింపబడును. అంటే ఎందుకు చేయాలా మనం ఉపవాస ప్రార్థన అంటే తప్పకుండా దైవ శక్తిని నువ్వు పుంజుకోవాలంటే ఉపవసించి ప్రార్థన చేయాలి. లేకుంటే చచ్చిపోతావు నువ్వు. మానసికమైన వ్యధ, మా మెంటల్ టార్చర్ అంటారు కదా కొన్నిసార్లు, టార్మెంటేషన్. ఏదో ఒక సమస్య ఆలోచించి ఆ చిన్న హెయిర్ లైక్ క్యాపిలరీస్ ఉంటుంది బ్రెయిన్ చుట్టూ. మీరు మేక మెదడైతే తింటారు కదా, తెచ్చుకుంటారు కదా మటన్ షాప్ నుండి, ఒకసారి చూడండి దాన్ని మంచిగా. అమ్మో మన మెదడులానే ఉంటుంది డూప్లికేట్. అది చూస్తారు, అమ్మో ఎంత సన్నగా ఉన్నాయి దీని మీద నరాలు, రక్త కణాలు అంటారు, ఏమంటారు దాన్ని, రక్తనాళాలు. అది ఆలోచించి పుట్టుకున్న అది బస్ట్ అవుతుంది, అది అక్కడ రక్తము గడ్డగడుతుంది. అప్పుడు పిచ్చి మాటలు మాట్లాడతావు, మెంటల్ అయిపోతావు నువ్వు. లోకం ఏమంటుంది తెలుసా, నేను మెంటలోడు ఏదో మాట్లాడుతున్నాడు, అమ్మో ఆ గతి ఎవరికి పట్టకుండా నువ్వు గాక. ఉపవాస ప్రార్థన ద్వారా అలాంటి కీడు తప్పకుండా తొలగిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ భారాన్ని దేవుని మీద మోపుతున్నావు కదా, నువ్వు దేన్ని చింతించకుండా ప్రతి చింత యావత్తు ఆయన మీద వేస్తున్నావు కదా. ఆయన నిన్ను కూర్చి ఏం చేస్తున్నాడట, చింతిస్తున్నాడు. కాబట్టి ఉపవాస ప్రార్థనలో నీ చింత యావత్తు దేవునికి అప్పగిస్తున్నావు. హల్లెలూయా. భయపడితే అది నీ మీదకి వచ్చేస్తుంది, రెక్కలు ఈకలు రంగులతో వచ్చేసి కూర్చుంటుంది. యోబు 3:25లో ఉంది కదా, నేను దేనికి బహుగా భయపడుతునో అదే నా మీదకి వచ్చింది. భయపడదు. షంట్ అవుట్ ఫియర్ త్రూ ప్రేయర్. ఏదన్నా భయం వస్తే కూడా అది నీ శరీరానికి రుగ్మత కలిగిస్తుంది, మానసికంగా వ్యధ కలిగిస్తుంది, హృదయంలో కలవరం వచ్చేస్తుంది. ఎందుకు? నా దేహము దేవుని ఆలయం. నేను చింతించడం మానుతాను, నేను ఉపవసించి ప్రార్థన చేస్తాను. తప్పకుండా నా ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెవి యొగ్గి ఆలకిస్తాడని 34వ కీర్తన ఒకసారి చూడండి, 17వ వచనం, 15 నుండి చదువుతాను. కీర్తన 34:15 నుండి, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మన ఈ లోకంలో ఎవరు మనల్ని చూసినా చూడకున్నా పర్వాలేదు, ఎవరి దృష్టి మన మీద ఉంది? దేవుని. కొందరు అంటారు కదా, మేము మొన్న పండుగకు పోయినామమ్మా, మా బంధువులు చూడనట్టు చేసినారమ్మా. కొందరు మా బంధువులు ముక్కిర్చుకున్నారమ్మా, ముఖం మార్చుకున్నారమ్మా, మమ్మల్ని చూస్తే మరి హలో కూడా చెప్పలేదమ్మా అంటే ఏం పర్వాలేదు, నిన్ను చూసినా చూడకున్నా యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన వారి యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నదంట. చప్పట్లు గట్టి కొడదాం దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెవులు ఒగ్గి ఉన్నాయంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి చిన్న బిడ్డ ఏదన్నా ఆ మమ్మీ పప్ప అంటే ఇటునే వినరు వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే వంగుతారు. బిడ్డ ఏమంటుంది అని వినడానికి వంగి చెవులప్పగించి వింటారు. అలాగే దేవుని చెవులు నీతిమంతుల మొరలకు ఒగ్గి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అనుకోకేదో ప్రార్థన గాలిలో ఆవిరైపోతుందని. ఎప్పుడు ఆయన కన్నీరులో నువ్వు చేసే ప్రతి ప్రార్థన అక్కడ రికార్డ్ అయిపోతుంది, కన్నీళ్ళు రికార్డ్ అయిపోతుందట. ఎన్నిసార్లు సంచరించినావు గుడి చుట్టూ, అది కూడా ఈ సంచారములు కూడా ఆయన కవలిలో అది లిఖితమైపోతుందని 56వ కీర్తన 8వ వచనంలో ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. తర్వాత 17 చూడండి, నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా
ఆలకించును, మరి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. హల్లెలూయా. శ్రమలు కొన్నిట్లో కాదు, అన్నిట్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. దేని కొరకు మొరపెట్టొచ్చావో ఇక్కడ? ఐ డు నాట్ నో వాట్ యు హ్యావ్ బీన్ క్రైయింగ్ ఫార్. నువ్వు దేని కొరకు ఏడ్చావో ఈరోజంతా. అయ్యా, నీ సన్నిధిలో నేను ఉపవసించి ఏడుస్తున్నాను, మొరపెడుతున్నాను, నా మొర నువ్వు వినవా ప్రభువా? అవును, నీ మొర ఆయన తప్పకుండా ఆలకిస్తాడు. నీ శ్రమలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి ఆయన వాణ్ణి విడిపించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించు. 6వ వచనం చూడండి. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించు, ఆయన శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. హల్లెలూయా. ఇక్కడ చాలాసార్లు ఈ కీర్తనలో మీరు చూడండి, అన్నిటిలో నుండి మరి రక్షిస్తాడు, అన్నిటిలో నుండి విడిపిస్తాడు, ఆ శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తాడని అన్నిటి అని మరి పదే పదే రాసి ఉండటం మనం చూస్తున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక మరి కుటుంబ జీవితంలోనేమి నీకు మరి ఆలోచనలు కావాలి, నడిపింపు కావాలి అన్నప్పుడు కూడా నువ్వు తప్పకుండా ప్రార్థన చేయాలి. దేవుని చిత్తము నెరవేరాలి అంటే ప్రార్థన చేయాలి. టు రన్ ఏ హౌస్. కుటుంబ జీవితం చాలా కష్టతరమైంది కదా అంటారు ఎవరో. మరి రాజ్యాన్నన్నా ఏలొచ్చట కానీ ఒక కుటుంబాన్ని చక్కగా ఏలుబడి చేసి తీసుకుపోవడం చాలా అసాధ్యం అని. దేవుని బిడ్డలకు ఉపవసించి ప్రార్థన చేసేవారికి ఏది అసాధ్యంగా ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నథింగ్ షాల్ బి ఇంపాసిబుల్ టువర్డ్స్ యూ. మరి సేవకుల కొరకు కూడా ఈరోజు దేవుడు నాతో మాట్లాడినాడు. సేవకుల కొరకు కూడా చక్కని వారు పొందుకున్న దర్శనాన్ని కొనసాగించడానికి ఉపవాస ప్రార్థన చాలా ముఖ్యమైనది. గాడ్ గివ్స్ ఏ విజన్. ఆ దర్శనము చక్కగా తీసుకొని వెళ్ళాలంటే దే హ్యావ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. నేను సంసోను జీవితాన్ని ఈరోజు ధ్యానించిన. అయితే సంసోను అసలు ఎందుకు ఏర్పాటైనాడు? సంసోను ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించడానికి మరి అనాది దేవుని సంకల్పం చొప్పున మరి ఆ స్త్రీ గర్భవతి అయి ఈ సంసోనును గర్భం ధరించింది. అప్పుడు దూత ప్రత్యక్షమై, ఎంత ప్రత్యేకత గలవాడు నీకు పుట్టబోయేవాడు, పుట్టుకలోనే మరి నీవు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నువ్వు ఇప్పుడు గర్భవతిగా ఉన్నావు, నువ్వు ఒక కుమారుని కంటావు. న్యాయాధిపతులు 13:4 నేను చదువుతున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. జడ్జెస్ 13:4. నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసంనే కానీ మద్యమునే కానీ త్రాగకుండా, అపవిత్రమైనది ఏది కూడా తినకూడదంట. నీవు గర్భవతి అయి కుమారుని కంటావు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. నా బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేళ్లను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, అంటే దట్ ఈస్ ద పర్పస్ ఫర్ హిస్ కాలింగ్. సంసోను పుట్టుక అర్థమేంటి? ఎందుకు సంసోను పుట్టినాడు? మరి ఒక గొడ్రాలు కడుపులో దేవుడు కనికరించి సంసోనును మరి ఉద్భవింపజేసి అతను ఈ లోకంలోకి రావాలంటే ప్రత్యేకంగా ఉండాలి. తల్లి కూడా ప్రత్యేకంగా ఉండాలంట. మరి పుట్టబో శిశువు ప్రత్యేకంగా ఉండాలంట. తల మీద క్షౌరపు కత్తి రానియొద్దంట, ద్రాక్షారసం ముట్టుకోవద్దంట, అపవిత్రమైనది ఏది కూడా ముట్టకూడదంట. అంటే నాజీరు చేయబడిన వాడంటే చచ్చిన వాడిని కూడా ముట్టుకోవద్దు, డెడ్ హ్యూమన్ ఆర్ డెడ్ యానిమల్ కూడా ముట్టుకోవద్దు. అంత సపరేటెడ్ లైఫ్ ఉండాలి. సంసోన్ ఎంత ఉన్నతమైన మరి అది రాజరికపు పిలుపు కదా. తన ప్రజలను ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించాలి. గ్రేట్ విజన్, అంత గొప్ప విజన్. అది ప్రతి సేవకునికి సేవకురాలకి దేవుని సేవ చేసే వాళ్ళకు అట్టి పిలుపు ఉంది. కానీ ఆ పిలుపు ప్రకారం ప్రవర్తిస్తే అసలు ఈ లోకమంతా సువార్థీకరణ ఎప్పుడో అయిపోయేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు కోన్ హై అని అడిగేవాడు లేక ప్రపంచంలో ఉండకుండేది. కానీ చూడండి, శక్తిని అంతా కోల్పోయి ఇప్పుడు దెబ్బలు కొడితే పడాలి, తంతే పడాలి, నరికితే చావాలి, ఇట్లా అయిపోయిన పరిస్థితి. ప్రార్థన ఉపవాసం వల్లనే ఇలాంటిది వదిలిపోతుంది. దేవుని స్తోత్రం. మరి ఇటువంటి ప్రత్యేకింపబడిన వాడు ఏమైనాడు? నేను ఇక్కడ చదువుతూ ఉన్నప్పుడు 14వ అధ్యాయము 5వ వచనంలో సంసోను తన తండ్రిదండ్రులతో కూడా తిమ్నానుకు పోయి
న్యాయాధిపతులు 14 అధ్యాయము 5వ వచనం. ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహం అతని ఎదుటకు బొబ్బరించుచూ వచ్చాను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయాను. ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చిన. అనాయింటింగ్ అనమాట. అంటే ఇంత శక్తి. ఆయన సింహాన్ని చీల్చడానికి కాదు ఆయన పిలుపు. ఆయన పిలుపు ఏంటి? ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించాలి. ఆయన కారణ జన్ముడు, అందుకే అభిషేకింపబడినాడు, అభిషేకంతో నింపబడినవాడు. కానీ ఇక్కడ కొదమసింహం ఎదురైనప్పుడు కూడా అంత బలం అన్నమాట, అంత బలం. ఒక కొదమసింహం ఎదురైనప్పుడు ఇట్లా మేక పిల్లని చీల్చేసినట్టు సో మచ్ ఆఫ్ అనాయింటింగ్. తర్వాత మీరు చూస్తారు ఇంకా 15వ అధ్యాయంలో చూస్తే 300 నక్కలు పట్టుకుంటాడండి. నక్కలు ఎంత అభిషేకం. కోడి పిల్లని పట్టుకోవడానికి మన చేత కాదు కదా, నక్కను పట్టుకోవడం మాట కాదు. నక్క చాలా కన్నింగ్ ఫాక్స్ అంటారు, చాలా కుయుక్తి గల అది మృగం. దాన్ని 300 పట్టుకొని తోక పట్టి కట్టి కింద దివిటి పెట్టి ఫిలిస్తీన్ల చేతుల మీదకి వదిలితే ఆ ఫిలిస్తీన్ల పంటంతా నాశనం. అంటే వాట్ ఆర్ మైటీ అనాయింటింగ్, అభిషేకం. నేను ఇది వెతుకుతున్నా, ఎంత గొప్ప అభిషేకం. ఎక్కడైనా ఉపవాసం చేసి ప్రార్థన చేసినాడు ఈ మహానుభావుడు అంటే ఎక్కడ చేయలేదు. ఈయన ఎవరు ప్రేయడ్ ఎక్కడ నాకు కనబడలేదు. అంత వెతికిన 3 అధ్యాయాలు 13, 14, 15 మరి 16లో కూడా ఉన్నాడు. వెతుకుతూ ఉన్నాను ఎక్కడన్నా ఈయన ప్రార్థన చేసినాడా? ఈ అభిషక్తుడు ప్రార్థన చేసి ఉన్న అభిషేకాన్ని పోగొట్టుకోకుండా ఉన్నాడా అంటే నాకు ఎక్కడ కనబడలేదు. హీ నెవర్ ప్రేడ్, హీ టుక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్ అన్నమాట. అభిషేకించినాడు అంతే, నేను అన్నీ చేసేస్తాను. అవును, అందుకే అనేకమైన శోధనలో ఇరుక్కున్నాడు. స్త్రీ మరి వలలోకి చిక్కుకున్నాడు, ఎన్నోసార్లు పడ్డాడు, ఎన్నోసార్లు వేసాడు. చూడండి, ఫైనలీ హీ గాట్ అన్ అటర్ డిఫీట్. అంటే నాకు అనిపించింది, నేను చదువుతుంటే పరిశుద్ధాత్మ నాకు నేర్పిస్తాడు, ఎంత అభిషేకం ఉన్నా అభిషక్తులు కూడా ఉపవసించి తప్పకుండా ప్రార్థన చేసి తిరిగి తమ అభిషేకాన్ని రెన్యూ చేసుకోవాలి. దేవుని స్తోత్రం. కృతధనం కావాలి ఆత్మీయ జీవితంలో కూడా. గెట్ రీఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. ఒక్కసారి ఏదో దేవుడు పిలిచినాడని చెప్పి విజృంభించి ఎన్నో కార్యాలు చేయబోతే తప్పకుండా అపజయం వస్తుందని నాకైతే పరిశుద్ధాత్ముడు దీని ద్వారా నేర్చుకుని. అబ్బా, ఎంత బలాఢ్యుడు సంసోను. కొదమసింహాన్ని మేకపిల్ల చీల్చినాడు. ఇంకా చేయరాని కార్యం కింద చేస్తాడు చూడండి. అది కళేబరము, ఆ సింహం యొక్క కళేబరంలో కొద్ది దినాలైన తర్వాత వచ్చి చూస్తే దాంట్లో తేనె కనబడ్డదట, తేనెటీగల గుంపు తేనె కనబడ్డదట. అదే పోయి ఆ చచ్చిన ఆ శరీరం కళేబరం కదా, సింహాన్ని ఇతనే చంపాడు. ఆ కళేబరం నుండి ఆ తేనె తీసుకొని తింటాడు, పోయి తల్లిదండ్రులకు కూడా ఇస్తాడు. అసలు నాజీరు చేయబడిన వాడు ఎలాగ ఉండాలి? చచ్చిన దాన్ని ముట్టకూడదు కదా. ఆ గురి తప్పుతున్నాడు అన్నమాట, గురి తప్పిపోతున్నాడు. చచ్చిన దాంట్లో ఉంటే తిండి ఉంటే అది కూడా ఆశపడుతున్నాడు. చూడండి, యు లూజ్ యువర్ గోల్ ఇన్ లైఫ్ ఇఫ్ యూ డూ నాట్ ఫాస్ట్ అండ్ ప్రే. ప్రార్థనా జీవితం లేకుంటే, ఇఫ్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు గాడ్ ఇన్ ద రైట్ మేనర్, డెఫినెట్లీ దెర్ ఈస్ ఏ డేంజర్ ఆఫ్ లూజింగ్ యువర్ ఎయిమ్. నీ గురి గమ్యము తప్పిపోతావు. సాతానుడు ప్రయోగించే గొప్ప ప్రయోగం ఏంటి? విశ్వాసుల మీద కానీ, సేవకుల మీద కానీ, అభిషక్తుల మీద అంటే మొట్టమొదట గురిని ఏం చేస్తాడు? తప్పించేస్తాడు. పిలిచిన పిలుపు తగినట్టుగా ఉన్న ప్రవర్తన లేదు. అపోస్తలుడైన పౌలే అంటాడు, క్రీస్తు యేసు యొక్క మరణానుభవం నిమిత్తం ఆయనకు కలిగిన పునరుద్ధాన ఆ ప్రత్యక్షతలు, ఆ అనుభవాల నిమిత్తము నేను నాకు కలిగినవన్నీ కూడా పెంటతో సమానంగా నేను ఎంచుకుంటున్నాను. చూడండి, గురి కావాలి. ఇఫ్ యూ లూజ్ ద ట్రాక్, దెర్ ఇస్ ఎవ్రీ డేంజర్ దట్ యూ లూజ్ యువర్ వే. చూడండి, మార్గము తప్పిన చుక్కలని యూదా పత్రికలో ఉన్నది. వీరు మార్గము తప్పిన చుక్కల వరే అయిపోయినారు. దే హావ్ లాస్ట్ ద ట్రాక్. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి తప్పు చేయొద్దు. నిన్ను ఫాస్టింగ్ ప్రేయర్ ఏమవుతుందంటే నిన్ను చక్కగా పట్టాల మీద పెడుతుంది. పట్టాల మీద పెడుతుంది అన్నమాట. నువ్వు అసలు ఎందుకున్నావు? నీవు లోకంతో కాదు, దేవునితో స్నేహం చేయాలి. సాతాను మాటలు కాదు, దేవుని మాటలు వినాలి. నువ్వు భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు దేవుని బిడ్డల సహవాసాన్ని ప్రేమించాలి, మందిరానికి రావాలి. వ్యర్థమైన వాటిని చూడొద్దు, వ్యర్థమైన వాటి మీద నువ్వు మనసు పెట్టొద్దు. సీక్ గాడ్ అండ్ హిస్ కింగ్డమ్. చూడండి, ఇవన్నీ పట్టాల మీద పెట్టే శక్తి ఉపవాస ప్రార్థనకే ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సంసోను చివరికి ఏం చేశాడు? ఎంత దౌర్భాగ్య స్థితికి దిగజారినాడు. న్యాయాధిపతుల గ్రంథం
16:20 వచనం చూడండి. ఒక స్త్రీ చేతికి చిక్కి మరి తన వెంట్రుకలన్నీ ఆమె గొరిగించేసింది, శక్తి అంతా కోల్పోయినాడు. ఆమె అంటుంది, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజిమ్మునందుకున్నాను. అయితే యెహోవా తన ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతను బంధించిరి. అతడు బందీ గృహంలో తిరుగలి విసురు వాడాయి. ఎక్కడి నుండి ఎక్కడికి పడిపోయినాడు. ఎంత గొప్ప రాజరికపు పిలుపు, ఎంత మరి ఉన్నతమైన దర్శనం కలిగిన ఒక వ్యక్తి దిగజారిపోయినాడు. ఆత్మీయ జీవితంలో దిగజారిపోయినాడు. నేను అన్నాను కదా, నేను అంత వరుస వెతికిన ఎక్కడైనా దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడా, ఎక్కడ కనబడలేదు నాకు. విజృంభిస్తాడట, ఇంత అభిషేకం, విజృంభిస్తున్నాడు, ఇంత బలం. అది చేయగలను, ఇది చేయగలను, నాకు తోచిందంతా చేయగలను, ఏ స్త్రీనైనా నేను మోహించగలను, నన్ను అడిగేవాడు ఎవడున్నాడు అని అనుకున్నాడు. కానీ దౌర్భాగ్య స్థితిలోకి జారిపోన్నాడు. నాజీరు చేయబడినవాడు ఎలాగ ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి, వేర్పరచబడిన జీవితం. ఇక్కడ కూర్చున్న మనం అందరం యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళందరం కూడా నాజీరు చేయబడిన వారం. దేవుని స్తోత్రం. ఈ మూర్ఖులకు, ఈ ప్రజలకు మీరు వేరై రక్షణ పొందరు. వీఆర్ సపరేటెడ్ పీపుల్. వీ కెనాట్ వాక్ ద వరల్డ్లీ వే. వీ కెనాట్ డూ వాట్ ద వరల్డ్ ఈజ్ డూయింగ్. లోకసులు తాగితే నువ్వు తాగుతావా, వాళ్ళు సినిమాకి పోతే నువ్వు సినిమాకి పోతావా, వాళ్ళు చెడ్డ మాట్లాడితే నువ్వు చెడ్డ మాట్లాడతావు. అంటే నువ్వు తప్పకుండా నీకు ఒక ఉద్దేశం ఉంది, నీకు ఒక ప్రణాళిక ఉంది, దేవుని చిత్తం నీ పట్ల జరగాలి. కాబట్టి నీవు దేవునితో సంబంధం కలిగి ఉండాలి, సన్నిహితమైన బంధం కలిగి ఉండాలి, దేవుడు చెప్పినట్టు వినాలి, నిష్ట కలిగిన ఆత్మీయ జీవితాన్ని నీవు పెంపొందించుకోవాలి. అప్పుడే నీకు సాతాను దాడులను ఎదుర్కోవడానికి, సాతాను ఓడించడానికి, శరీరం మీద విజయం, రోగం మీద విజయం, పరిస్థితుల మీద విజయం, పోరాటాల మీద విజయం, ఓటమి లేకుండా విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి ప్రభు మనకందరి కృపనిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచిన పడితే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. నీ అవసరత ఏది ప్రభువుకు చెప్పు. ఆయన రహస్యమని చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. వాట్ ఈజ్ యువర్ నీడ్? దేవుడు ఏం చేయాలని నువ్వు ఆశపడుతున్నావు? నీ హృదయవాంఛలు, నీ మనోభీష్టాలు, నీ కోరికలు, నీ హృదయ వాంఛలు ఆయన సఫలం చేస్తాడు. దేవానికి స్తోత్రం. అవుతండి, మేము ప్రత్యేకింపబడిన జనమై ఉన్నాం, శిలువ రక్తం చేత కడగబడిన వారం, సాతానును ఓడించడానికి మా ఉద్దేశమై ఉన్నది. అవును ప్రభు, అందుకే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం. మేము నాజీరు చేయబడిన వారం. వీఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద ఆర్డినరీ పీపుల్. ఎస్ లార్డ్, వీఆర్ పర్చేస్ విత్ ద గ్రేట్ ప్రైజ్. గొప్ప విలువ పెట్టి కొనబడిన వారం, క్రీస్తు రక్తము చేత మేము సంపాదించుకున్న వారం, మమ్మల్ని కొన్నవాడు నీవు తండ్రి, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోకము దాని ఆశలు గతించిపోతుంది, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. అవును తండ్రి, మా ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి ఉపవాస ప్రార్థన ఒక ఆయుధమై ఉన్నది, ఓ యుద్ధోపకరణమై ఉన్నది సాతాను జయించడానికి. అవును, పరిస్థితుల మీద విజయం పొందుకోవడానికి, రోగం మీద విజయం పొందుకోవడానికి, భయాల మీద విజయం పొందుకోవడానికి, మాకు ఇచ్చిన అభిషేకాన్ని కాపాడుకోవడానికి, మా పిలుపును నిశ్చయతను కాపాడుకోవడానికి నాయన ఉపవాస ప్రార్థన ఒక శక్తి అయి ఉన్నది తండ్రి, నీకు స్తోత్రం. అవును, మేము క్రీస్తునందు మహాబలవంతులుగా ఉండాలని నువ్వు కోరుతున్నావు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నీ శక్తి చేత మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తున్నాను. సంసోను జీవితంలో మేము చూసిన ఉన్నతమైన పిలుపు నుండి దిగజారిపోయినాడు తండ్రి. నాజీరు చేయబడిన వాడు, గొప్ప ఉద్దేశము నీకు సంసోను పట్ల ఉండింది, కానీ అది నోచుకోలేదు, కాచుకోలేదు, దాన్ని పట్టుకోలేదు నాయన. దాన్ని ప్రార్థన చేసినట్టు కానీ దేవుని దగ్గరగా నడిచినట్టు ఎక్కడా లేదు. లోకాశంలో పడిపోయినాడు, స్త్రీ వ్యామోహంలో పడిపోయినాడు, దిగజారిపోయినాడు. గుడ్డివాడే తిరగలి రాయి విసురుతున్నాడు. అందుకొరకు కాదు కదా ప్రభు అతన్ని నువ్వు పిలిచింది. చూడండి, ఇక్కడ భక్తిహీనుని హృదయంలో దేవుని వాక్యం లేదు, వారి అడుగులు జారుడు చోటనే ఉందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో లేదు, వారి అడుగులు జారిపోతున్నాయి. నాయన, జారుడు నుండి విడిపించేదే ఉపవాస ప్రార్థన. ఆ ఉపవాస ప్రార్థన దినాన్ని ఇంకా మేము పటిష్ఠితంగా పాటించడానికి సహాయం దయచేయండి. అనేకులు తరలి వచ్చి దేవుని యొక్క ప్రశస్తమైన కార్యాలు చూడడానికి కృప దయచేయండి. రోగములు వదిలిపోవాలని, దయ్యపు శక్తులు పటాపంచలైపోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబంలో ఉన్న వితర్కాలు, నైనా మత్సరాలు తండ్రి, ఆ యొక్క తండ్రి వివాదాలు, ఇవన్నీ కూడా తొలగిపోవాలని మేము ప్రార్థిస్తున్నాం. సమృద్ధి జీవము ప్రతి ఒక్కరికి దయచేయండి. దొంగను బెదిరించి అదరగొట్టి పారపుద్రాలని సహాయం దయచేయండి. వాడు దొంగ దోచుకోవడానికి వచ్చినాడు, హత్య చేయడానికి వచ్చాడు, నాశనం చేస్తున్నాడు, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాడు.
వాణ్ణి మేము నీకు లోబడి ఉండి ఎదిరించడానికున్న శక్తి ఉపవాస శక్తి నాయన. సమృద్ధి అయిన జీవము, సమృద్ధి అయిన సంతోషం, సమృద్ధి సమాధానం, సమృద్ధి అయిన శక్తి, సమృద్ధి అయిన పరిశుద్ధాత్మ, సమృద్ధి అయిన జ్ఞానము, సమృద్ధి అయిన సామర్థ్యము, ఓ సమృద్ధి అయిన నిరీక్షణ మేము పొందుకోవాలి, నీ దగ్గర నుండి పొందుకోవాలి. అదే సమృద్ధి అయిన జీవమై ఉన్నది తండ్రి. నీకు స్తోత్రం. సమస్యల మీద నైనా మేము విజయం సాధించడానికి మాకు ఉపవాస శక్తి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. టీవీ ద్వారా విన్నవారిని కూడా మీరు అత్యధికంగా ఆశీర్వదించండి. ఈరోజు తరలి వచ్చిన బిడ్డలందరి మీద నీ పరిశుద్ధాత్మ శక్తిని ఉంచండి నాయన. వారిని ఆత్మతో నింపి సంతోష భరితులుగా గృహాలకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. వారి సమస్యలన్నిటికీ పరిష్కారం దయచేయండి. కలుగును గాక అంటే కలిగిపోతున్నాయి. అవును ప్రభువా, వెలుగు కలుగును గాక అన్నావు. ఆదికాండం 1:3 వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది నాయన. అవును, వెలుగు కలగాలి. చీకటి బ్రతుకుల్లో వెలుగు కలగాలి. భయం అనేది పెద్ద చీకటినైనా ఆ చీకటి పారద్రోలుతున్నాం యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా అని పరిశుద్ధాత్మ సంచారం మాకు దయచేయమని, ఆత్మతో మనందరినీ నింపుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా